గత 3 రోజుల క్రితం సదాశివపేట పట్టణంలోని హైటెక్ మండి హోటల్లో తిని ఫుడ్ పాయిజన్ అయి వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న బాధితులను బీజేపీ నాయకులు సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే పరామర్శించారు. అనంతరం బాధితుల పరామర్శిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిస్తున్న డాక్టర్లను బాధితులకు అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజేశ్వరరావు దేశపాండే మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ అయి 3 రోజుల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించలేకపోయిన స్థానిక మున్సిపల్ అధికారులను మరియు ఫుడ్ ఇన్స్పెక్టర్లపై ఆయన మండిపడ్డారు. వెంటనే బాధితులను పరామర్శించి హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. పరిశుభ్రత పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడకుండా నాణ్యమైన ఫుడ్ అందించే హోటళ్లకు అనుమతి ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఓదెల మాణిక్యరావు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, కుచి సతీష్ నాయకులు పాల్గొన్నారు. సదాశివపేట పట్టణం లోపల హైటెక్ మండీ లోపల మరి రోజువారీగా వెళ్ళినట్టే మరి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా తినడానికి పోతే మరి అక్కడ అసభ్యకరమైన మరి వంటలు మరి కలుషితమైన ఆహారాన్ని మరి ఆ హోటల్ యజమాని పెట్టి ఈరోజు ప్రజలందరినీ కూడా మరి హాస్పిటల్కు రావడం జరిగింది. మరి ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మున్సిపల్ అధికారులు కానీ మరి హెల్త్ ఆఫీసర్లు కానీ మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ మరి ఎవరు కూడా తనిఖీ చేయకుండా మరి ఇటువంటి హోటళ్ళు కొనసాగుతుంటే మరి ఎందుకు ఆపుతలేరని చెప్పేసి కూడా ఈరోజు మున్సిపల్ అధికారులు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ మేము భారతీయ జనతా పార్టీ అడుగుతున్నాం. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని గురించి మరి ఇన్స్పెక్టర్ గారు ఉండి మరి ఒక్కసారైనా ఈ హోటళ్లకు మరి సందర్శించారా? మరి హోటల్లో ఎలాంటి ఫుడ్ను పెడుతున్నారు? మరి మొన్నటిది వారం రోజుల క్రితంది ఫుడ్ పెట్టి మరి హోటల్ లోపల టెస్టింగ్ పౌడర్ చల్లితే అది ఎంతో మంచిగా ఉంటుంది అని చెప్పేసి అప్పటి తింటున్నాం. కానీ ఇప్పుడు అనారోగ్యానికి సదాశివపేట పట్టణంలో హైటెక్ మండి హోటల్లో గత 3 రోజుల కింద అక్కడ హోటల్లో మరి సదాశివపేట పట్టణ వాసులు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా రోజువారీగా అంటే ఎవరి అవసర నిమిత్తమై వాళ్ళు అక్కడ భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు హోటల్లో మరి ఆహారం తిన్న వారందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి ఒకరికి 4 గంటల్లో మరి ఒకరికి 8 గంటల్లో ఒకరికి 6 గంటల్లో ఎవరికి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఒక 50 నుంచి 60 మంది వరకు ఈరోజు హాస్పిటల్ పాలైన తీరు కనిపిస్తూ ఉంది. మరి సదాశివపేట గవర్నమెంట్ హాస్పిటల్లో మరి అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. సరే, ఏ విధంగా జరిగినా హోటల్ యాజమాన్య నిర్లక్ష్యంగా మరి ఆ ఫుడ్లో మరి ఏదో ఫుడ్ పాయిజన్ జరిగి అందరికీ ఇబ్బందులు కలిగినప్పుడు
మరి హోటల్ యాజమాన్యము మానవతా దృక్పథంతో కనీసము వాళ్ళ హోటల్లో తిన్నటువంటి కస్టమర్లను ఈ రోజు వరకు కూడా కలవడానికి కూడా రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఫుడ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఆ హోటల్ను సీజ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ యొక్క వినియోగదారుల ఏదైతే అక్కడ తిన్నటువంటి వాళ్ళ ఆరోగ్యాల మొత్తము ఈరోజు దెబ్బతిన్నటువంటి కొంతమందికి ఇంకా కడుపు నొప్పి ఎవరికి తగ్గలే, చాలా అవస్థ పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఇంటికి ప్యాకింగ్ తీసుకుపోయి ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కూడా ఈరోజు అవస్థ పడ్డటువంటి వర్ణనాతీతం. హాస్పిటల్ మొత్తం కూడా బెడ్లు, ఏ బెడ్ చూసినా ఈ ఫుడ్ పాయిజన్. సో గవర్నమెంటు ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో, మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, దీని మీద కలెక్టర్ గారు కూడా ఇప్పటి వరకు ఇక్కడ కలెక్టర్ గారు ఇంతవరకు ఇక్కడికి కూతవేడు దూరంలో కలెక్టర్ ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి రాలేకపోయారు. మరి నిజంగా ఇంతమందిని అవస్థల పాలైనప్పుడు మరి సందర్శించాల్సిన అవసరము ప్రజానాయకుల మీద, మన మీద కావచ్చు, మరి ఆఫీసర్లు కూడా ఏం ప్రాబ్లం ఏముందన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చేతులు దులుపుకొని ఎక్కడికక్కడ మేము పని చేసేసినాము, హోటల్ను సీజ్ చేసేసినాము అనంటే మరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది. ముందుగాల ప్రతి హోటల్ను సందర్శించి ప్రతి హోటల్లో ఏ విధంగా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారన్నది సందర్శించాల్సిన అవసరము ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఉంది. మరి చెకింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హోటల్ యాజమాన్యము ఖచ్చితంగా ఏదైతే ఫుడ్ సేఫ్టీ యొక్క ప్రతి ఒక్కటి వాళ్ళు అవలంబిస్తున్నారా లేదా అన్న చూడాల్సిన అవసరం ఉంది. కాసులకు కక్కుర్తి పడితే ఇదే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి వీరికి ఖచ్చితంగా హోటల్ యాజమాన్యంతో కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళు అంతా కూలీనాలి చేసుకొని బతుకుతున్నటువంటి బతుకులు ఈ వారం రోజుల నుంచి వాళ్ళ జీవన వ్యవస్థని మొత్తము అస్తవ్యస్తమైంది. కనుక ప్రభుత్వ పరంగా వీరిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళందరూ 50 మందికి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 ఎక్స్గ్రేషియా చెల్లించాలని మరి భారతీయ జనతా పార్టీ తరఫున మరి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఎమ్మెల్యే కావచ్చు, మరి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కావచ్చు, మరి కలెక్టర్ కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు సందర్శించి వాళ్ళని కాపాడాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి వాళ్ళు ఇంకా నిజంగా చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్య హాస్పిటల్స్ డాక్టర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా నిజంగా డాక్టర్లు వాళ్ళు మంచి పర్యవేక్షణ చేస్తూ మా ఆరోగ్యాన్ని కాపాడినని చెప్పేసి డాక్టర్లకు కూడా వాళ్ళు మంచి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు సత్యనారాయణ గారు, సూపరింటెండెంట్ సత్యనారాయణ గారు, మరి భరత్ గౌడ్ సారు, జాకీర్ హుస్సేన్ గారు కూడా, వీళ్ళందరూ కూడా ఈ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పర్యవేక్షణలో కోలుకుంటా ఉన్నారు. ఇంకా కొంతమందికి ఇంకా స్టమక్ పెయిన్ బాగా ఉంది అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇంకా తొందరలో వాళ్ళకి అంత మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, మరి వాళ్ళు కూడా డాక్టర్లు మంచి పర్యవేక్షణలో జరుగుతున్నాక ఆరోగ్యంగా అందరికి కూడా ఇప్పుడు డేంజర్ జోన్ల నుంచి అందరూ కూడా బయటకు వచ్చారు. కనుక వాళ్ళను కాపాడిన డాక్టర్ల కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఖచ్చితంగా కలెక్టర్ గారు ఆ హోటల్ యాజమాన్యం మీద మరి ఫైన్ వేస్తారా ఏం చేస్తారా తెలియదు, కానీ వీళ్ళందరిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.